హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ నుంచి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఇంట్రడక్షన్ అంటే ఏమంటే పాలినామియల్ అంటే ఏమి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏమి అని తెలుసుకున్నాము. పాలినామియల్ అంటే an algebraic expression in which the variable involved have only non-negative integral powers is called a polynomial. An algebraic expression in which the variable involved have only non-negative integral powers is called a polynomial. అంటే ఇక్కడ చూడండి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్స్ వైలలో ఉండాలి, వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ అన్నారు. చూడండి, వేరియబుల్స్ ఉండాలి. వేరియబుల్స్ ఉన్నప్పుడు 2x² + 3x + 2 నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అంటే నెగటివ్ పవర్స్ ఉండకూడదు, అంటే పాజిటివ్ పవర్సే ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం అనమాట. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ అయి ఉండాలి, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్స్ అయ్యి ఉండాలి. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్స్ అంటే పవర్స్లో నెగటివ్స్ ఉండకూడదు, పాజిటివ్సే ఉండాలి. అంటే ఇక్కడ ఇలా ఉంటేనే పాలినామియల్ అవుతుంది. ఇది పాలినామియల్. ఇలా 2x² - 2 + 3x + 2 ఇలా నెగటివ్ పవర్స్ ఉంటే అది పాలినామియల్ కాదు అని మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము. ఎప్పుడైతే పాలినామియల్ కాదో, ఇది పాలినామియల్ కాదో అప్పుడు దీనికి డిగ్రీ ఉండదన్నమాట. ఏదైతే నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉంటాయో వాటికే పాలినామియల్స్ అంటాము. ఇక్కడ డిగ్రీస్ అంటే ఇక 2x² + 3x², ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి పవర్ 2 ఉంది కాబట్టి ఈ పాలినామియల్కి డిగ్రీ 2గా రాస్తామని మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. నెక్స్ట్ డిగ్రీ అనేది 4x³ + 3 5x⁵ 6 ఇలా ఉందనుకోండి. ఈ పాలినామియల్కి హైయెస్ట్ పవర్ ఏది ఉంది, 5 ఉంది కాబట్టి ఈ పాలినామియల్కి డిగ్రీ 5 అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు పాలినామియల్ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాము. పాలినామియల్స్ టైప్స్ ఎన్ని రకాలు, అవి ఏవి అనేది మనము తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఈ ప్రాబ్లమ్స్లో కూడా ఇక్కడ మనకు పాలినామియల్స్ ఏవేవి కావు అనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్రెషన్స్ లైక్ 1/x - 1 x - 2 1/x² + 2x/3 ఇలా డినామినేటర్లో ఉన్న వాటికి, రూట్లో ఉన్న వాటికి ఇక్కడ మనకు పాలినామియల్స్ కాదు. ఎందుకంటే ఇది మనకు న్యూమినేటర్గా చేంజ్ చేసినప్పుడు x⁻⁻1గా వస్తుంది కాబట్టి మనము వీటికంతా కూడా పాలినామియల్స్ కాదు అని తెలుసుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి తెలుసుకుందాము. పాలినామియల్స్ డిగ్రీని బేస్ చేసుకొని 3 టైప్స్ అనమాట. పాలినామియల్స్ అనేటివి డిగ్రీని బేస్ చేసుకొని ఉన్నాయి, టర్మ్ బేస్ చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు డిగ్రీని బేస్ చేసుకొని చెప్పుకుందాము పాలినామియల్స్. ఫస్ట్ పాలినామియల్ వచ్చేసి లీనియర్ పాలినామియల్. చూడండి, లీనియర్ పాలినామియల్ని తెలుగులో రేఖీయ బహుపదులు అంటారు. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. చూడండి, డిగ్రీని బేస్ చేసుకొని చెప్పే పాలినామియల్స్ 3 టైప్స్: లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్. చూడండి, ఇక్కడ లీనియర్ పాలినామియల్ అంటే ఏమో చూద్దాం. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. చూడండి, ఏ పాలినామియల్ అయితే డిగ్రీ 1 ఉంటుందో దాన్నే మనము లీనియర్ పాలినామియల్ అంటాము. ఏమంటారు? రేఖీయ బహుపదులు అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3 √3x + 1 y + √2 x - 2/11 3z. ఇక్కడ పాలినామియల్ అనేది ఎలాంటి వేరియబుల్లో అయినా ఉండొచ్చు. ఎక్స్లో ఉండొచ్చు, వైలో ఉండొచ్చు, జెడ్లో ఉండొచ్చు, యూలో ఉండొచ్చు. చూడండి, మనకు డిఫరెన్షియేషన్లో ఉండొచ్చు అని ఇక్కడ 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. పాలినామియల్స్ సచ్ యాజ్ 2x + 5 - x² x³ + 1 etc. ఆర్ నాట్ లీనియర్ పాలినామియల్స్. ఇవి లీనియర్ పాలినామియల్స్ కాదు. ఎందుకు? ఇక్కడ మనకు పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఇలాంటి పాలినామియల్స్ లీనియర్ పాలినామియల్స్
కాదు. డిగ్రీ 1 ఉంటేనే ఆ పాలినామియల్కి లీనియర్ పాలినామియల్ అంటాం. చూడండి ఇక్కడ x⁻1 √3 a ఇంటూ ఎక్స్ అంటే x⁻1 y⁻1 x⁻1 3z⁻1. ఇక్కడ అన్నిట్లో డిగ్రీ అనేది పాలినామియల్ 1గా ఉంది కాబట్టి ఈ డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇలాంటి పాలినామియల్స్ అన్ని ఏమంటాము లీనియర్ పాలినామియల్స్ అంటారు. ఇక్కడ స్క్వేర్ ఉంది 3 ఉంది కాబట్టి ఈ పాలినామియల్స్ని లీనియర్ పాలినామియల్స్ కావు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ వర్గ బహుపదులు. ఏ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏదైనా హైయెస్ట్ పవరు పాలినామియల్ హైయెస్ట్ పవరు ఏదైతే ఉందో దాన్నే మనం డిగ్రీగా అనుకున్నాం కాబట్టి ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ ఏదైతే 2 అయితే ఆ పాలినామియల్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది అంటారు. 2 అంటే స్క్వేర్ అని మనకు తెలుసు, అదే ఇక్కడ ఇస్తున్నాడు. ది నేమ్ క్వాడ్రాటిక్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ క్వాడ్రేట్. అంటే క్వాడ్రాటిక్ అనే పదము క్వాడ్రేట్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏమంటే విచ్ మీన్స్ స్క్వేర్ అని అర్థం, వర్గము అని అర్థము. స్క్వేర్ అంటే తెలుగులో వర్గము. ది నేమ్ క్వాడ్రేట్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ క్వాడ్రేట్. క్వాడ్రేట్ నుండి క్వాడ్రాటిక్ అనే పదం వచ్చింది కాబట్టి క్వాడ్రేట్ అనే పదం నుండి క్వాడ్రేట్ అనే పేరు అనే పదం వచ్చింది. దాని అర్థం ఏమి స్క్వేర్. చూడండి ఎగ్జాంపుల్స్ 2x² + 3x - 2/5 y² - 2 x² + √3x. ఇక్కడ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అయితేనే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అన్నాను కాబట్టి ఇక్కడ x² ఉంది. x² ఉంది కాబట్టి స్క్వేర్ని దగ్గరగా రాయండి. x² ఉంది కాబట్టి ఈ పాలినామియల్ అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఈ x² చూడాలి, x⁻1 చూడాలి. అన్ని ఎక్స్లో అన్ని టర్మ్స్లోని x యొక్క పవర్స్ని గమనించాలి. ఏ పవర్ అయితే హైయెస్ట్ ఉందో దాన్ని డిగ్రీగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ x² అనేది హైయెస్ట్గా ఉంది కాబట్టి డిగ్రీ 2గా ఉంది కాబట్టి దాన్నే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. ఇక్కడ y² ఉంది, స్క్వేర్ ఉంటే దాన్నే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. 2 - x² + √3x. ఇక్కడ కూడా అంతే, x² అనేది స్క్వేర్ డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి ఈ పాలినామియల్ కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. u/3 - 2u² + 5. ఇక్కడ కూడా అంతే, u² అంటే ఇక్కడ కూడా డిగ్రీ 2 ఉంది కాబట్టి మనము పాలినామియల్ కింద కన్సిడర్ చేస్తాం. అందులో క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా కన్సిడర్ చేస్తాం. √5v² - 2/3v. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ డిగ్రీ పాలినామియల్ 2గా ఉంది కాబట్టి ఈ పాలినామియల్ కదా క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. ఇక్కడ 4z² + 1/7. 4z² అంటే ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ఈ పాలినామియల్ కదా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ హూజ్ కోఎఫిషియెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఏవైతే కోఎఫిషియంట్ ఉన్నాయో x² యొక్క కోఎఫిషియంట్ 2 కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా రియల్ నెంబర్స్గానే ఉంటాయి. రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ -2/3 చూడండి, ఇది కూడా ఒక రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ అంటే అన్నీ వస్తాయి మనకు, రేషనల్ ఇరేషనల్ ఇంటీజర్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి హూజ్ కోఎఫిషియెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్ 2/3 రూపంలో కూడా ఉండొచ్చు అని చెప్పడం. నెక్స్ట్ జనరలీ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c. ఇక్కడ జనరల్ ఫార్మ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ విధంగా రాస్తామంటే ax² + bx + cగా రాస్తాము. నెక్స్ట్ వేర్ ab, bc ఆర్ రియల్ నెంబర్స్ అండ్ a ≠ 0. a ≠ 0 కంపల్సరీగా ఉండాలి. క్యూబిక్ పాలినామియల్ అంటే ఘన బహుపదులు. అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్కి అయితే డిగ్రీ 3 ఉంటుందో ఆ పాలినామియల్ని మనము క్యూబిక్ పాలినామియల్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 9x³ + 4x² + 5x + 6. ఇక్కడ x³ కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము క్యూబిక్ పాలినామియల్ అంటాము.